బాహుబలి, త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలకైనా చిన్న సినిమాలకైనా అసలు షూటింగ్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తారో తెలుసా? తెలియదు. తెలుసుకో. ఈ వీడియోలో అసలు సినిమాలకి షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేస్తారో అండ్ ఒకవేళ ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే ఎంత మనీ వేస్ట్ అవుతుందో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, స్క్రిప్ట్ బ్రేక్ డౌన్. లెట్స్ మీరు ఒక సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నారు. మీ డైరెక్టర్ మిమ్మల్ని పిలిచి తన ఎంటైర్ స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో అది మీ చేతులు పెడతారు. యాజ్ అన్ ఏడీగా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఎంటైర్ స్క్రిప్ట్లో ప్రతి సీన్ని డివైడ్ చేసి ఆ సీన్లో ఏ ఎలిమెంట్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక సీన్లో హీరోయిన్ ఉండాలి, 2 యాక్టర్స్ కావాలి. లొకేషన్ ఒక కేఫ్ అనుకుందాం. కేఫ్లో అట్మాస్ఫియర్ ఫిల్ చేయడానికి ఎక్స్ట్రాగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అండ్ ఆ లొకేషన్లో ఉండాల్సిన ప్రాపర్టీస్ లైక్ చైర్లు కానీ టేబుల్స్ కానీ ఇలా అన్ని రిక్వైర్మెంట్స్ని ఫిల్ చేయాలి. ఇదంతా స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ ప్రాసెస్లో వస్తుంది. ప్రతి సీన్ని ఇలా బ్రేక్ డౌన్ చేసి ఎవ్రీ సీన్కి ఒక షీట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. స్టెప్ నెంబర్ 2, షూటింగ్ షెడ్యూల్. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఫిల్మ్ షెడ్యూల్ ఎప్పుడు మనం చూసే సినిమా ఆర్డర్లో షూట్ చేయరు. మనం చూసే క్లైమాక్స్ ఫస్ట్ 3 డేస్లో షూట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంటర్వెల్ షెడ్యూల్ షూట్ చేయొచ్చు. ఈ షెడ్యూల్ అనేది యాక్టర్స్ యొక్క అవైలబిలిటీ అండ్ లొకేషన్స్ బట్టి మనం ప్లాన్ చేయాలి. ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫుల్ స్టోరీలో ఒక 3 to 5 సీన్స్ కాలేజ్లో ఉంటే ముందు ఆ కాలేజ్ షెడ్యూల్ కంప్లీట్ చేయండి. అంటే అన్ని సీన్స్ ఆ లొకేషన్లో ఉన్నప్పుడే కంప్లీట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళాలి. ఇలా ప్లాన్ చేయకపోతే సేమ్ లొకేషన్లో షూట్ కోసం డిఫరెంట్ టైమ్ లైన్స్లో అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. దీనివల్ల యాక్టర్స్ యొక్క డేట్స్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. స్టెప్ నెంబర్ 3, బ్యాకప్ ప్లాన్. సపోజ్ మీరు షెడ్యూల్ ప్లాన్ చేసిన తర్వాత ఏదైనా డిజాస్టర్ జరిగితే ఆల్టర్నేట్గా మీరు ఇంకొక బ్యాకప్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మీరు నెక్స్ట్ షెడ్యూల్ అవుట్డోర్ అంటే బయట ఎక్కడైనా షూట్ ప్లాన్ చేసినప్పుడు వర్షం పడవచ్చు ఆర్ యాక్టర్స్కి హెల్త్ బాగాలేకపోవచ్చు. ఇలాంటి కేసెస్ ప్రతి షూట్లో వస్తూ ఉంటాయి. సో ఆల్టర్నేట్గా ఒక ఫిల్మ్ షెడ్యూల్ బ్యాకప్ ప్లాన్గా క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక డిజాస్టర్ వల్ల కానీ షూట్ డిలే చేస్తే మీ రిలీజ్ డేట్ రిస్క్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఫిల్మ్ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఆ టెంప్లెట్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఈ షెడ్యూల్ టెంప్లెట్ని అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఏ డేట్లో షూట్ చేస్తున్నారు, ఏ సీన్ షూట్ చేస్తున్నారు, మీ సీన్ ఇండోర్లో జరుగుతుందా అవుట్డోర్లో జరుగుతుందా, అసలు ఈ సీన్లో ఏమవుతుందని ఒక చిన్న డిస్క్రిప్షన్, డే టైంలో జరుగుతుందా నైట్ టైంలో జరుగుతుందా, ఈ సీన్లో ఏ యాక్టర్స్ ఉంటారు, ఈ సీన్ ఏ లొకేషన్లో జరుగుతుంది. ఇలా అన్ని బాక్సెస్ ఫిల్ చేస్తే మీ ఫిలిం షెడ్యూల్ ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక 10 సీన్స్ ఏ లొకేషన్లో జరుగుతుందో ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ రెఫరెన్స్ తీసుకుని ఒక షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. అసైన్మెంట్కి కావాల్సిన సోర్సెస్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా అది లింక్ ఓపెన్ చేసి అసైన్మెంట్ని సబ్మిట్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.